కాదు కదా, ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగితే ఆయనకు గాయం అయితే రాష్ట్రానికి గాయం అయిందా? వైసీపీ నాయకులు ఎందుకంత హడావిడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. ఎస్, అవును, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి విలువల గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ, సిస్టమ్ గురించి కానీ, గవర్నర్ ఆఫీస్ కానీ, ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ, లేదు మంత్రుల ఆఫీస్ కానీ, లేదు చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, వ్యవస్థల గురించి తెలుసుకోవాలంటే అలా మాట్లాడరు. ఇది ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగింది, ఎందుకు స్పందించారు? ప్రధానమంత్రి త్వరగా కోలుకోవాలని ఎందుకు స్పందించారు? తమిళనాడు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించారు? మిగతా ముఖ్యమంత్రులు, మిగతా నాయకులు దేనికో స్పందించారు? అది వ్యవస్థ, అది పార్టీలతో సంబంధాలు ఉండవు. వాడికి వ్యవస్థ మీద నమ్ముకున్నవాడు ఎవరైనా సరే మాట్లాడాలి. అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఆయన మీద బాంబు దాడి జరిగింది, నక్సలైట్లు ఆయన మీద బాంబు దాడి పెట్టారు. పెడుతున్నప్పుడు అది దాని అయింది వస్తుండగా, పైన కొండ మీద చూస్తుండగా అంటే ఆ రోజు అపోజిషన్ లీడర్ రాజశేఖర రెడ్డి అంటే స్పందించి ఖండించడమే కాదు, గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేశారు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా, పోతే పోయేళ్ళే, దరిద్రం పోయింది అని అనుకున్నాము మేము. తప్పు కదా, అది వ్యవస్థను గౌరవించాలి. అతను ఆ రోజుకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ వ్యవస్థను గౌరవించాలి, దాని ప్రకారం మాట్లాడాలి మనం. అంతేగాని ఈ రకమైన భాషలు మాట్లాడితే, అందుకే చెప్తుంది ఇప్పుడు కూడా మనిషి విలువ వచ్చి మన నోరు చెప్తుందంట, మన వాక్శుద్ధి మాటలు చెప్తాయి, మనకున్న అవగాహన, మన డెప్త్ అంతా కూడా ఈ మాటలు బట్టి అవి వస్తాయి. అవి డెప్త్ లేకపోతే, అవగాహన లేకపోతే వచ్చే మాటలే వేగ్గాన. ఒక కార్యకర్త మాట్లాడచ్చు, లేదు మధ్యలో ఇంటర్మీడియట్ లీడర్లు మాట్లాడకూడదు. లీడర్ వ్యవస్థను కాపాడుకుంటూ మాట్లాడాలి, ఆ స్ఫూర్తితో మాట్లాడాలి, ఏ భాష అయినా సరే. లేకపోతే అంతే. ఎవరైనా అంటారండి, ఎవరైనా అంటారు, అయ్యో జరిగిందని మేము ముందు ఖండిస్తున్నాం, కానీ పూర్వపరాలు బయటికి రావాలి, దోషులు శిక్షించాలి. ఇది 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 మా మానవత్వంలో అనే మాట. అది అంటూ ఏదో నన్ను మాకు అనుమానం ఉంది అని అంటే పర్వాలే. వైసీపీ నేర చరిత్ర కానీ కూల్చివేత పాలన చూస్తే ఫ్యాన్ కి తుప్పు పట్టింది కాబట్టి గొడ్డలు గుర్తుగా మార్చుకోవాలని. మరి ఆయన మాత్రం తుప్పు, ఆయనది చాలా షైనింగ్ ఉంది, మాకు తుప్పు పట్టి దాని షైనింగ్ ఉందా? ఆయన రెండు దిక్కలు పోటీ చేసి నేను ఎక్కడా కూడా పార్టీ పెట్టిన వ్యక్తులు వచ్చి ఘోరంగా ఓడిపోవడం చూడలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు పోటీ చేసి ఒకది ఓడిపోయి మిగతా దగ్గర గెలిచారు. వాళ్ళ అన్నయ్య గారు